మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పట్టణంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి, ప్రభుత్వ వైపు రామచంద్ర నాయక్ చిత్రపటాలకు కాంగ్రెస్ నేతలు పాలాభిషేకం చేశారు. 11,000 మందికి సీఎం రేవంత్ రెడ్డి ఉపాధ్యాయ నియామక పత్రాలు అందించడం గొప్ప విషయమన్నారు. నీళ్లు నిధులు నియామకాలతో తెచ్చుకున్న తెలంగాణను కేసీఆర్ కుటుంబం దోచుకుందని కాంగ్రెస్ శ్రేణులు మండిపడ్డాయి. నోటిఫికేషన్లు అడ్డుకునేందుకు కేటీఆర్, హరీష్ రావు తీవ్రంగా ప్రయత్నించినా ఏం చేయలేకపోయారని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి గారిని ఇలా ఎంతో రాష్ట్ర ప్రజలు కొలువు జాతరలాగా ఇలా దసరా పండుగను జరుపుకుంటున్నారు. ఈ దసరా పండుగ శుభ సందర్భంగా వారికి ఉద్యోగాలు వచ్చిన నూతన ఉద్యోగులందరికీ కూడా ఈ రోజు వాళ్ళకి ఉద్యోగ నియామకాలు జరిగి చాలా సంతోషంగా ఉంది. మన మండలంలో కూడా ఈ డోర్నకల్ మండలం కూడా దాదాపుగా 100 నియామక పత్రాలు అందిన నాకు సమాచారం అందింది. ఈ వీళ్ళందరి తరఫున కూడా రేవంత్ రెడ్డి గారికి, డోర్నకల్ ఎమ్మెల్యే జాటోతు రామచంద్ర నాయక్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే